చాలా మంది భక్తులు వినాయకుని తొండం ఎటువైపు ఉంటే మంచిదో అని తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. తొండం ఏ వైపు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. వినాయకుడి తొండం కుడివైపుకి తిరిగి ఉంటే ఆ మూర్తిని దక్షిణాముఖి గణపతి లేదా జాగృత గణపతి అంటారు. దక్షిణాన కొలువై ఉండేది సూర్యుడు, యముడు. కావున ఈ వినాయకుడు చాలా శక్తివంతమైన మహిమాన్వితమైన దేవునిగా పండితులు చెప్తారు. ఈ గణపతికి నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు. కానీ ఈ గణపతిని పూజించాలి అంటే చాలా కష్టం. తాంత్రిక పూజారులతో నిత్యం నిర్దిష్ట నిష్ఠ నియమాలతో పూజ చేయాలి, లేదంటే భక్తులకు ఊహించని కష్టాలు వస్తాయి. ఇటువంటి మూర్తులు ఉన్న ఆలయాలు మన దేశంలో చాలా చాలా తక్కువ. ముంబైలో ఉన్న సిద్ధి వినాయక దేవాలయం ఇటువంటిదే. అందుకే చాలా మంది ప్రముఖులు ముందు సిద్ధి వినాయకునికి నిష్ఠ నియమాలతో పూజలు చేసి అప్పుడు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కాబట్టి దక్షిణాముఖి గణపతిని ఇంట్లో కాకుండా గుడిలోనే దర్శనం చేసుకుంటే మంచిది.